Hello everyone, నేను మురళీకృష్ణ టోటల్ 15 years of IT experience and certified career counselor. ఈరోజు మనం ఐఐటి హైదరాబాద్లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే స్టూడెంట్స్ కోసం ఉంది. అది ఏంటి అంటే ఇంటర్న్షిప్ ఓపెన్ ఆపర్చునిటీస్. సో 2026కి వీళ్ళు కొంత టైం పీరియడ్తో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఎవరైతే స్టూడెంట్స్ బీటెక్ కానీ ఎంఎస్సి కానీ ఎవరైతే ఉంటారో నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా క్లియర్గా చూపిస్తాను మీకు, అండ్ టైమ్ లైన్స్ కూడా చూపిస్తాను. సో స్టూడెంట్స్ అనేది ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఎందుకు గోల్డెన్ ఆపర్చునిటీ అంటున్నానంటే, నాకు ఐఐటి హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, రీసెంట్గా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఇయర్లో, ఆ స్టూడెంట్కి 2.5 CRతో ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది వచ్చిందనమాట. సో జస్ట్ ఇమాజిన్, ఒక 2.5 CRతో క్యాంపస్ డ్రైవ్లో ఈ స్టూడెంట్స్ ఐఐటి హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయ్యాడంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అండ్ స్టూడెంట్ కూడా ఒక మంచి బెటర్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. అలాంటి ఐఐటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ లాంటి మన ఐఐటి హైదరాబాద్లో ఇంటర్న్షిప్ 1 month కానీ 2 months కానీ మనం చేసామంటే అది మన రెజ్యూమ్కి, మన ప్రొఫైల్కి అండ్ బెటర్ అసెట్ అవుతుంది. సో అది మాత్రం 100% షూర్గా చెప్పగలను. సో మనకి ఆపర్చునిటీ నేమ్ ఏంటంటే, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ నేము SURE, ష్యూర్ అంటే సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్పోజర్. ఎవరైతే స్టూడెంట్స్కి బీటెక్ కానీ ఎంఎస్సి కానీ బీఎస్సీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ, నీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూపిస్తాం మీకు ఇక్కడ. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంటేక్స్ వచ్చేసి మనకి 250 ఉన్నాయి. అందులో 250లో మనకి 100 ఎక్స్క్లూజివ్గా గర్ల్స్కి ఇస్తారనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్న్స్ వచ్చేసి 250 ఉంటుంది, అండ్ ఎక్స్క్లూజివ్గా 100 ఉంటుంది. అండ్ అమౌంట్ ఆఫ్ ఫెలోషిప్ అంటే ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఎంతో కొంత అమౌంట్ అనేది మనకి ఇస్తారనమాట. సో మనతో పాటు వర్క్ చేయించుకుంటారు కాబట్టి, ఇది ఐఐటి హైదరాబాద్ అనే కాదు, ఈవెన్ ఐటీ కంపెనీస్లో కూడా ఇలాంటి థింగ్ అనేది ఒకటి జరుగుతూనే ఉంది అది. సో మనం ఏం చేస్తామంటే, పర్ మంత్ 7,500 లెక్క మనకి 15,000 అనేది మనకి 2 months ఇంటర్న్షిప్ ఇస్తారనమాట. అండ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 1 to 2 months ఉంటుంది. సో ఒకవేళ మనం 1 monthలో క్లోజ్ చేసుకున్నామంటే ఆ 1 monthకి మనం ఎంతైతే వర్క్ చేస్తామో అంత అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారు. అండ్ టెంటేటివ్ టైం లైన్ అంటే ప్రజెంట్ యాజ్ పర్ సైట్ ఏంటంటే, ఇక్కడ ఐఐటి హైదరాబాద్ సైట్లో మెన్షన్ చేసిన విధంగా 15th May 15th నుంచి July 14th వరకు ఈ టైం ఫ్రేమ్ సెట్ చేశారు. మేబీ ఇది చేంజ్ అవ్వచ్చు, అంటే ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు అప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఈ స్టార్ట్ అయ్యే క్రమంలో ఒకవేళ ఎక్కువ అప్లికేషన్ వచ్చినప్పుడు ఫిల్టర్ అవుట్ చేసే టైం ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా కొంచెం మారుతూ ఉండొచ్చు. బట్ ప్రజెంట్ వచ్చేసి May and June, July ఈ 3 months టైం ఫ్రేమ్లో ఒక 2 months అనేది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్కి R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రానికి ట్రై చేసుకోవచ్చు, బెటర్ ఆపర్చునిటీ ఇది. సో ఇంకొకటి ఏంటంటే, డ్యూరేషన్ ఆల్రెడీ మెన్షన్ చేసిన, అండ్ అకామిడేషన్ అండ్ ఫుడ్. అకామిడేషన్ అనేది ఐఐటి హైదరాబాద్ హాస్టల్స్లో వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మనకి, అండ్ ఫుడ్ వచ్చేసి మనకి ఆ ఫుడ్ మెస్ ఛార్జెస్ అనేది మనం బేర్ చేయాల్సి వస్తుంది, అంటే స్టూడెంట్ బేర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి విషయం తెలుసుకోవాలన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి? సో మనం ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాన్ ఐఐటి స్టూడెంట్స్, ఐఐటీలో ఐఐటీలు చదివే వాళ్ళు కాకుండా ఎవరైతే అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ యూనివర్సిటీస్లో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే చదువుతారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ షుడ్ బి ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంఎస్సి, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వని వాళ్ళు, అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఒక 1 year బిఫోర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఎంఎస్సిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ ఎంఏ ఫస్ట్ ఇయర్, లేకపోతే 2nd, 3rd year ఆఫ్ బీటెక్. 2nd, 3rd year ఆఫ్ బీటెక్ అనమాట. సో 2nd, 3rd year అండ్ బీటెక్, బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్, ఆల్ బ్రాంచెస్. సో బీటెక్లో ప్రతి బ్రాంచ్ ఎలిజిబిలిటీ ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 3rd and final year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటారు అనమాట. సో అప్లికేషన్ షుడ్ బి అమంగ్ టాప్ 20% బేస్డ్ ఆన్ CGPA పర్సెంట్. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను నేను. సో మనకి ఇక్కడ CGPA చాలా ఇంపార్టెంట్, అండ్ పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 బేస్ చేసుకుని మనకి ఫస్ట్ ఫిల్టర్ అవుట్ జరుగుతుంది. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మనకి ఈ ఫైనల్గా సెట్ అవుతుంది అనమాట ఇది.
సో ఇక్కడ ఒక ఆథరైజేషన్ లెటరు అంటే మీరు ఒకవేళ బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో ఉన్నట్లయితే మీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నుంచి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే ప్రిన్సిపల్ దగ్గర నుంచి మీరు ఒక ఆథరైజేషన్ లెటర్ సైన్ చేసుకుని తీసుకురావాలి. ఎందుకంటే మేము ఈ ఇంటర్న్షిప్ అటెండ్ అవుతున్నామని ఒక క్లారిటీ అనేది, ఒక అప్రూవల్ లెటర్ అన్నమాట ఇది. సో మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉండి ఒకవేళ ట్రై చేస్తానా, థర్డ్ ఇయర్లో ఉండి ట్రై చేస్తానా కానీ మీరు ఈ డౌన్లోడ్ ఫార్మాట్ ఫర్ లెటర్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇది డౌన్లోడ్ చేసుకొని దీని నుంచి మీరు సిగ్నేచర్ కానీ అవన్నీ సిగ్నేచర్గా స్టాంప్ కానీ తీసుకొని ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అప్లికెంట్ షుడ్ బి ఫుల్ టైమ్ ఆర్ రెగ్యులర్ స్టూడెంట్స్. సో ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఫుల్ టైమ్ స్టూడెంట్స్కి మాత్రమే. ఎవరైతే నేను డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నాను, నా ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే 100% అయితే నో. వాళ్ళకి ఫుల్ టైమ్ రెగ్యులర్ స్టూడెంట్స్ మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఐఐటి హైదరాబాద్ సైట్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఆ సైట్ ఒకవేళ మీకు దొరకకపోతే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను, మీరు ఒకవేళ లింక్లో కానీ మనం కామెంట్ చేసినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ సబ్మిషన్ ఏంటి అంటే మనం ఎలా సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అని చూసుకుంటే డెడ్ లైన్ మనకి టైమ్ లైన్స్ ఇచ్చారు ఇక్కడ, ఈ టైమ్ లైన్స్ దగ్గర డైరెక్ట్గా. సో అనౌన్స్మెంట్ ఆఫ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఇది మనకు ఆల్రెడీ 28th February స్టార్ట్ అయింది. సో డ్యూ డేట్ వచ్చేసి 10th March. అంటే ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఒక 6 అంటే అరౌండ్ 4 days టైం ఉంది ఇంకా మనకి. ఈ 4 daysలో మీరు అప్లికేషన్ ఓపెన్ చేసేసి, మీ అప్లికేషన్ కూడా చూపిస్తాను నేను ఎలా ఫిల్ చేయాలి, అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేసి. మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే చాలా క్లియర్గా అర్థమవుతూనే ఉంటుంది. సో డ్యూ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆన్లైన్ ఫామ్ ఇక 10th March ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఎవరైతే ఈ ష్యూర్ అప్లికేషన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు రిజల్ట్స్ వస్తుంది, వాళ్ళకంతా కూడా 15th July టైం కల్లా మనకి టైం లైన్ టెంటేటివ్గా మనకి ఆల్మోస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తుంది. ప్రోగ్రామ్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన May, June, July మిడిల్ ఆఫ్ ద మే నుంచి జూన్ టైం మొత్తం ఉంటుంది అండ్ జూలై మిడిల్ వరకు కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ అనేది నేను చెప్పాలంటే ఇది ఖచ్చితంగా గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే బీటెక్ అయిన తర్వాత జాబ్ ట్రయల్స్ చేయడం వేరు, బీటెక్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రొఫైల్కి మంచి వెయిటేజ్ క్రియేట్ చేసుకోవడం కూడా ఒక గొప్ప విషయం ఇక్కడ. సో మనకి ఇలాంటి అవకాశం ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ లాంటి ఒక ఐఐటి హైదరాబాద్ నుంచి వస్తుందంటే ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. మీకు కమ్యూనికేషన్ అంతా కూడా ఏంటంటే మీకు మొత్తం త్రూ మెయిల్ నుంచి వస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేస్తారో వాళ్ళ అప్లికేషన్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటర్వ్యూ టైం లైన్స్, వాళ్ళ ఎలిజిబుల్ అయ్యారా లేదా, సెలెక్ట్ అయ్యారా లేదా, ఇవన్నీ కూడా మనకి త్రూ ఈమెయిల్ నుంచి వస్తుంది. మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో ఐఐటి హైదరాబాద్లో మనకి ష్యూర్ అప్లికేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఏంటంటే మనం చాలా క్లియర్గా అప్లికెంట్ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబరు, సో ఇవన్నీ కూడా కొన్ని బేసిక్ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం జనరల్గా ఇవన్నీ ఫిల్ చేసామనుకోండి మనకు మెయిల్కి ఒక ఈవెన్ CGPA కూడా అడుగుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ CGPA బేస్ చేసుకొని కూడా ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఈ లింక్లో ఫిల్ చేసే టైంలో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ లింక్ మీకు దొరకకపోయినా కానీ మా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఒకవేళ డీటెయిల్స్ తెలుసుకుందామన్నా కానీ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ లింక్ దొరికింది స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈవెన్ కామెంట్స్లో మెన్షన్ చేసినా కానీ, వీడియో కామెంట్స్లో మెన్షన్ చేసినా కానీ మీకు ఖచ్చితంగా డీటెయిల్స్ షేర్ చేస్తాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ గైస్.